గత 6వ తారీఖున ఏదైతే తెల్లాపూర్ అనే ప్రాంతంలో ఫూలే మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన కొంతమంది మతున్మాద గూండాలు చేసిన ప్రయత్నాన్ని మనము అంటే బయట సమాజానికి తీసుకెళ్ళడం కోసం మేము 2 రోజుల తర్వాత ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళాము. ఆ వివరాలు కూడా చిన్నగా మేము యాజ్ యూజువల్గా దివాకర్ అన్నగారు చెప్పినట్టు ఇది 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 నార్మల్గా ఒక అంటే రియాక్షనరీగా వచ్చిన ఇన్సిడెంట్ కాదు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మాస్టర్ మైండ్ ఒక ప్రోపగండాని ఒక రాంగ్ ఐడియాని ప్రజల్లోకి తీసుకెళ్దామనే ఒక ఇంటెంట్తోని చేసిన యాక్టివిటీ. ఏదైతే 25వ తారీఖున ఇంకో విషయం కూడా చెప్తాను. ఈ మహనీయులు భారతదేశపు చరిత్రలో శివాజీ మహారాజ్ అయినా కానీ, మహాత్ముడు ఫూలే గారైనా కానీ, ఇప్పుడున్న తరానికైనా కానీ, వచ్చే తరాలకైనా కానీ వాళ్ళు నిదర్శనంగా ఉంటారు. వాళ్ళ భావజాలంతోనే వచ్చే జనరేషన్స్ కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఒక నవ్య సమాజం కోసం, ఒక ఈక్వల్ సొసైటీ కోసం వాళ్ళు వాళ్ళ ఐడియాస్ని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా మనం వెళ్తారు కూడా జనాలు. కానీ ఇలాంటి వెళ్ళే క్రమాన్ని అడ్డుకోవాలనే ఒక మతున్మాదపు గూండాలు చేసిన ప్రయత్నాన్ని మనము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పౌరులుగా, ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళుగా, ఇంకా ఈ సివిక్ సొసైటీలో పీపుల్ సెంట్రిక్ ఇంట్రెస్ట్ని అప్హోల్డ్ చేసే మేధావులుగా మనం వ్యతిరేకించాలి. ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టుకొని కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు అవి మంచిదా? ఈ రాష్ట్రానికి మంచిది కాదు. అయితే ఈ 25వ తారీఖున ఏదైతే లాస్ట్ మంత్ 25వ తారీఖున నైటే రాత్రికి రాత్రే విగ్రహాన్ని పెట్టేసి ఆ పూర్వపు జరిగిన తీర్మానాన్ని ఉల్లంఘించి, పూర్వంలో ఒక 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఒక తీర్మానం జరిగింది ఆ ఊర్లోని. ఏ విగ్రహాలు పెట్టుకున్నా కానీ అందరి కన్సెంట్తోనే అది ముందుకు వెళ్ళాలనే ఒక ప్రక్రియని చేసుకొని వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. దాన్ని ఉల్లంఘిస్తూ దొంగల్లాగా ఒక మహనీయుడి విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఏముంది? పట్టపగలు పెట్టలేరా? రాత్రికి రాత్రే పెట్టి ఆ పొద్దున్నే ఆయన ఎవరో రాజకీయ నాయకుడు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఏంటది? సో ఆ మహనీయుడు శివాజీ మహారాజ్ విగ్రహానికి కూడా అవమానం జరిగింది 25వ తారీఖున ఆ రాత్రి. అదే రియాక్షనరీగా 6వ తారీఖున, అంటే ఈ నెల ఫిబ్రవరి 6వ తారీఖున అక్కడున్న ఏదైతే పెద్దలు ఉంటారో, ఊళ్ళో ఉన్న పెద్దలు, ఇంకా మంచి భావాలతో ఉన్న వ్యక్తులు కలయికతో ఒక విగ్రహాన్ని సేమ్ బిసైడ్ ఆఫ్ ది శివాజీ పక్కనే మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం పెట్టారు. ఆ పెట్టిన తదంతరమే ఎప్పుడైతే 2 గంటలకో 3 గంటలకో పెట్టిన సమయానికి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే అలా ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ అయిందో కానీ అక్కడ మూకుముడిగా గూండాలు దిగి అక్కడ ఇట్లనే స్పీచెస్ జరుగుతున్నాయి. ఇద్దరు వ్యక్తుల గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే కూడా ఆ స్పీచ్ మధ్యలో ఇంటరప్ట్ అయ్యి దబాయించే ప్రయత్నం చేశారు. అదేనా మీ సంస్కారం? ఎవడరా అది? ఏం భావజాలంటారు అది? మనుషులకి గౌరవించని భావజాలం. ఏం భావజాలం అది? పోయే కాలం కాకపోతే. సో అలాంటి ఒక ప్రయత్నం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళకి ఇంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందంటే, మేము అక్కడున్న ప్రజలతో మాట్లాడాము. అక్కడున్న సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న షాపులు కానీ, చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులు కూడా వాళ్ళే ఉన్నారు. ఎవరు మతున్మాదాలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టి కొట్టుకుండే ప్రయత్నం చేసే గూండాలు ఆధ్వర్యంలోనే అక్కడున్న సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడున్న ప్రజలు కూడా ఉన్నారు. ప్రజలంటే సామాన్య ప్రజలు కాదు, మనుషుల్ని వేరు చేసే ప్రజలు ఉన్నారు. మూర్ఖపు భావజాలంతో తిరిగే ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకి చెప్తున్నాను, ఇది ఇలాగ కొనసాగితే అది మీ పిల్లల మీద కూడా పడుతుంది. మీకుండి నడిపించే వాళ్ళు పిల్లలందరూ ఏమో మంచిగా హుండాగా మంచి చదువులు చదువుతారు, మంచి విద్యను అందుకుంటారు, ఈ దేశంలో ఎక్కడికైనా ప్రయాణించగలరు, ఏమైనా చేయగలరు. కానీ మీ పిల్లలు ఏమవుతారు? అట్లానే కొట్టుకు సావాలా? విగ్రహాల ధ్వంసం కోసం వచ్చి, విగ్రహాల పేర్ల కోసం వచ్చి పేర్లు మార్చడాలు, విగ్రహాలు కూలగొట్టాలి. అదేం సంస్కారం? ఇట్స్ అ రాంగ్ కల్చర్ అనేసి మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్గా మేము చెప్తున్నాము. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఆ ఊరిలో కూడా ఇట్స్ అ ప్రోగ్రెసివ్ విలేజ్ సిన్స్ మెనీ లాంగ్ ఇయర్స్ బ్యాక్ ఆన్వర్డ్స్.
ఎందుకంటే అక్కడున్న ప్రజలతో మాట్లాడడం మేము, మంచి భావజాలతో ఉన్నవాళ్ళు, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రావడం వల్లనే అక్కడ చిచ్చులు మొదలయ్యాయి. అక్కడ కోట్ల విలువ చేసే రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయి. అంటే అక్కడున్న ల్యాండ్కి చాలా విలువ ఉంది. ఎక్కడైతే ల్యాండ్ విలువ ఉంటుందో అక్కడ ఆధిపత్య పోరు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ఆధిపత్య పోరుని క్యాపిటలైజ్ చేయడం కోసమే ఈ చిచ్చులు జరుగుతున్నాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మై హౌస్కి సంబంధించిన బిల్డర్స్, కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్. ఒక్క బిల్డింగ్లో కొన్ని వేల మంది రెసిడెంట్స్ పీపుల్ ఉంటారు. అది తెల్లాపూర్ ప్రజానికానికే దెబ్బతీస్తుంది. తెల్లాపూర్లో 20,000 మంది ఉంటే, 30,000 మంది ఉంటే భవిష్యత్తులో ఈ రెసిడెంట్స్, ఈ కన్స్ట్రక్టర్లతో చేసుకున్న ఈ రెసిడెన్స్ బిల్డింగ్లలో 1,00,000 మంది ఉంటారు. అప్పుడున్న సివిలియన్స్కే కదా ప్రాబ్లం, అక్కడున్న లోకాలిటీ వాళ్ళకి కదా ఐడెంటిటీ క్రైసిస్ వస్తాయి. సో అది కూడా మీరు ఆలోచించాలి. ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే రాజకీయ కుట్రలు ఉన్నాయో ఆ కుట్రకి తెల్లాపూర్ ప్రజలు మీరు బలవకూడదు. మీ తరాలు, మీ వెనక తరాలు ఎవరున్నారో వాళ్ళ ఆదర్శాలు తీసుకొని, మీ ఊళ్ళో మంచి మంచి నాయకులు ఉన్నారు, ఆ నాయకులతో మాట్లాడండి. మతం అనే చిచ్చు ఎందుకు మనకు? తెలంగాణలో హైదరాబాద్ పక్కన, పక్కనే గద్దరన్న సర్కిల్ ఉంది. గూగుల్లో కొట్టినా గద్దరన్న సర్కిల్ అనే వస్తుంది. ఇప్పుడు ఆ సెంటర్గా ఉన్న ప్లేస్లో శివాజీ మహారాజు ఫూలే బొమ్మలు పెట్టారు. ఫూలే బొమ్మ పెట్టక ముందు కూడా అక్కడ శివాజీ మహారాజ్ బొమ్మ ఉంది. వీళ్ళ కుట్ర ఏంటంటే, శివాజీ మహారాజ్ బొమ్మ పెడితే అది శివాజీ సర్కిల్ అవుతుంది. ఎక్కడైతే గద్దరన్న సర్కిల్ అని పిలువబడుతుందో ముందుగా ఆ సర్కిల్ పేరు పోద్ది, శివాజీ సర్కిల్ అవుతుంది. ఏదైతే అంటే హిందుత్వ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఐడియాస్ని ఆ పీపుల్లో ఇన్పుట్ చేయడం కోసము, దాన్ని డెవలప్ చేయడం కోసం ఇదొక కుట్ర పండి ప్రజల మధ్యలో ఒక రూపపు మూర్ఖత్వాన్ని లేపి తెల్లాపూర్ అనే ఒక ప్రోగ్రెసివ్ విలేజ్ని నాశనం చేసే కుట్ర ఇది. సో మేమేం చెప్పాలనుకుంటున్నామంటే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో పెరుగుతూ ఉన్నాయి. మేము ఎక్కడ జరిగినా మేము ప్రశ్నిస్తాము. మన వరంగల్లో జరిగింది, ఇంకా వేరే వివిధ రాష్ట్రాల్లో కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. విగ్రహాలను ధ్వంసం చేసే కల్చర్, ఆ కల్చర్ మీద కూడా మేము పోరాటం చేస్తామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ ఇన్సిడెంట్ని మేము కండెమ్ చేస్తున్నాము. అక్కడ 2 విగ్రహాలు ఉండాలి, 2 విగ్రహాలు ఉంటాయి. వాళ్ళ భావాలతో ఉన్న ప్రజలు కూడా అక్కడే ఒక ప్రజల శ్రేయస్సు కోసం నిలబడతారనేసి మేము భావిస్తున్నాం. ఈరోజు తెల్లాపూర్ ఘటన గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఈరోజు తెల్లాపూర్లో జరిగిన ఘటన విగ్రహాల ధ్వంసం కాదు, అది బహుజన చైతన్యంపై జరిగిన సర్జికల్ స్ట్రైక్ లాగా అని నేను భావిస్తున్నాను. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ మాట్లాడుకోవాల్సిన ముఖ్య కారణం, మన మహాత్మా జ్యోతిరావు పూలే, శివాజీ మహారాజ్ గారి విగ్రహాలు ధ్వంసం చేయాలని ఆలోచిస్తున్న మనువాద గుండాలు ఈరోజు ఈ గుండాలను ఎన్ని రోజులున్నా బొందబెడతామని ఈ ఉస్మానియా వేదిక నుంచి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. చీకటి పడితే కానీ బయటికి రాలేని మనువాదులు ఈరోజు విగ్రహాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారంటే, ఈ పూలే అంబేద్కర్ శివాజీ మహారాజ్ గారి ఆశయము, ఆయన భావజాలాన్ని వాళ్ళ గుండెల్లో ఎంత వణుకు పుట్టిస్తుందో ఈ విగ్రహాల ధ్వంసపరంగా అర్థమవుతుంది. ఖబర్దార్ మనువాద గుండాలారా, ఖబర్దార్.